కోకాపేటలోని విశాఖ శారదాపీఠం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరేదో కక్షతో చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ మఠానికి ల్యాండ్ ఇచ్చారు. కేసీఆర్ గారి హయాంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మఠాన్ని దేవాలయాన్ని కూడా కూల్చేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నావు. ఇలా కేసీఆర్ ఆనవాళ్ళైన రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు. చివరికి ఆ గుడిని మఠాన్ని కూడా వదిలేవా నువ్వు? ఇదేమి సాంప్రదాయం అని అడుగుతా ఉన్నా. పొద్దున స్వామీజీ గారు చెప్తున్నారు, రోజు ఆలయంలో పూజలు జరుగుతుంటే మా బ్రాహ్మణులు వెళ్లి పూజకు వెళ్తుంటే పోలీసులు పూజ చేయొద్దని ఆపారట. ఈరోజు పూజను ఎట్లా ఆపుతారు? పూజ ఈరోజు జరుగుతుందా? సంవత్సరాల నుంచి ఆలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం పోలీసులు అడ్డుకొని మీరు పూజ చేయడానికి వీల్లేదు, దేవాలయంలో పూజ చేయడానికి వీల్లేదని చెప్పే హక్కు నీకెవడిచ్చిండు రేవంత్ రెడ్డి? నువ్వెవడివి? దేవాలయంలో పూజలు ఆపేంత మూర్ఖుడి వారు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ రకంగా నువ్వు పూజలు ఆపుతావు? ఈరోజు మళ్ళీ పీఠాధిపతి గారు వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగి పోలీసులతో వాగ్యుద్ధం జరిగిన తర్వాత అరగంట తర్వాత కానీ పూజకు అలో చేయలేదు. పూజలు ఆపే సంస్కృతి ఎక్కడిది? దేవాలయంలో ఏదైనా పూజలు ఆపుతాడా? ఇది ఎక్కడి పద్ధతి అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎందుకు వందలాది మంది పోలీసులను అర్ధరాత్రి పూట ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? కనీస పద్ధతి లేదా? దానికో విధానం లేదా? ఇదేం సంస్కృతి అని చెప్పి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. రాత్రి 12:30కు లోపలికి ఎట్లా వస్తారు? రాత్రి 12:30కు నిన్న పోలీసులు లోపలికి వచ్చి ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఏసీపీ గారు వచ్చి ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు? దానికో పద్ధతి ఉండదా? భూమి తీసుకుంటూ నోటీసు ఉండదా? మాట్లాడే దానికి సంస్కారం ఉండదా? అయినా మీరు కేబినెట్ లో నిర్ణయం తీసుకే ముందు ఒక పీఠాధిపతిని మాట్లాడి గౌరవంగా అది మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదా మీకు? ఏవి మాట్లాడకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేరే పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఎంత దూరమైన పోరాటం తప్పకుండా ఈ దేవాలయ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమినిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్మాణానికి ఆ రోజు సహకరించింది. దీనిని కాపాడుకునే బాధ్యత కూడా మాది. ఇలా హైదరాబాద్ లో ఈ మఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు, ఎంతో మంది కూడా ఈ మఠం కింద ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు. అయినా ఇదంతా నిర్మాణం జరిగిందంటే ఎంతో మంది భక్తులు 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో మంది ఇస్తే ఈ దేవాలయము, ఈ మఠము నిర్మాణమైంది. ఇది వాళ్ళందరి యొక్క మనోభావాలు